రాజేంద్ర నగర్, కిస్మత్‌పూర్‌లో ఒక మహిళ మృతదేహం లభ్యం కావడం అనేది ఇప్పుడక్కడ స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. సో, ఆ అమ్మాయి ఆ మహిళని చంపేసి అక్కడ పడేశారని జెప్పేసి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. సో, ఆమె బాడీ కూడా నగ్నంగా ఉండడంతో ఏమన్నా హత్యాచారం చేశారా అన్న అనుమానాలు కూడా రావడం చూస్తున్నాం. అసలేం జరిగింది ఈ ఘటనలో? రాజేంద్రపూర్, కిస్మత్‌పూర్‌లో ఉన్న మహిళ మృతదేహం ఎవరిది? ఆమెకేం జరిగింది? సో, అక్కడే మా రిపోర్టర్ వంశీ కూడా ఉన్నాడు. తననడిగి ఒకసారి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వంశీ, ఎస్ ఆదిత్య. సో ఏం జరిగింది రాజేంద్ర నగర్ కిస్మత్‌పూర్‌లో మహిళ మృతదేహం అసలెవరిది? ఎవరు చంపుంటారు? మరి చంపుంటారా? అత్యాచారం చేశారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి గదా! సో దీనికి సంబంధించి అక్కడ ఎటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి వంశీ? ఎస్ ఆదిత్య, హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్ ప్రదేశంలో కిస్మత్‌పూర్‌లో ఒక బ్రిడ్జి కింద 3 రోజుల క్రితం చనిపోయిన వ్యక్తి నిన్న గుర్తించినట్టుగా తెలుస్తుంది. తన బాడీ అంతా కుళ్ళిపోయినట్టు ఫస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో ఐడెంటిఫై అవ్వలేదు. ఎవరు ఏంటి అనేది గుర్తు తెలియని వ్యక్తి చనిపోయినట్టుగా తెలిసింది. సో ఆ గుర్తు తెలియని వ్యక్తి కూడా ఒంటి మీద ఏ బట్టలు లేకుండా నగ్నంగా ఉండటం అనేది పోలీసులు ఆశ్చర్యకు గురి చేసింది. ఏంటి తను ఎవరు చంపారు, ఎందుకు చంపారు, దాని మీద తర్వాత ఇంకొకటి అంటే రేప్ చేశారు. ఎందుకంటే ఒంటి మీద బట్టలు లేవు కాబట్టి నగ్నంగా ఉంది కాబట్టి ఎవరైనా చంపారా, లేకపోతే రేప్ చేశారా, కావాలని గ్యాంగ్ రేపా, ఏ విధంగా జరిగిందని మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ తనకు సంబంధించిన వ్యక్తి ఒకరు మిస్సింగ్ కేసు ఫైల్ చేయడం దాని మీద పోలీసులు ఒక కొలిక్కొచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. తను అగోపురం నుంచి కిస్మత్పూర్కి కళ్ళు దాటానికి వచ్చినట్టు చెప్తున్నారు. తను కొంచెం మద్యానికి బానిస ఎక్కువగా ఉంటుంది, మద్యం లేకపోతే ఉండలేదు అన్నట్టుగా తను చెప్తున్నాడు. సో దాని ఆధారంగా చేసుకుని తన పేరు బేగం, 25 to 30 years ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి ఈ విధంగా చూసినట్టయితే తను 3 రోజుల క్రితం వచ్చిన వ్యక్తి అక్కడ సీసీ ఫుటేజ్ లో ఆ ఇంటి దగ్గర నుంచి ఆటో ఎక్కి కిస్మత్పూర్ వచ్చి కళ్ళు దుకాణంకి వచ్చి కళ్ళు తాగిన తర్వాత అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనేది ఎవరికి తెలియదు. మరి వచ్చినట్టు కనిపిస్తుంది కానీ వెళ్ళినట్టు కానీ ఎక్కడికి వెళ్ళినట్టుగా ఏ సీసీ కెమెరాలో కనపడట్లేదు మనకి. మరి ఇది కేవలం అంటే నగ్నంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అనుమానాలు వస్తున్నాయి. పోలీసులు ఖచ్చితంగా రేప్ చేసి ఉంటారు, అత్యాచారం చేసి ఉంటారు అని కూడా చెప్తున్నారు. మరి దీంట్లో రిపోర్ట్స్ రావాలి, ఖచ్చితంగా ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చెప్తారు. తన పేరు బేగం అని చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు పోలీసులు ఒక 3 భాగాలకు టీమ్ గా విభజించుకొని 3 టీములు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, బేగం కళ్ళు దుకాణంకి వచ్చి ఎక్కడికి వెళ్ళింది, ఎవరితో వెళ్ళింది, అక్కడ ఏమన్నా మత్తులో ఉండి ఆ మత్తు సమయంలో ఎవరన్నా అక్కడ నుంచి తీసుకెళ్లారా లేదా, అసలు ఏం జరుగుతుంది ఒకసారి చూడొచ్చు. మరి ఈ ప్రదేశం కూడా ఒకసారి మీకు చూపిస్తాను నేను. చూడండి ఒకసారి ఈ ప్రదేశం అనేది ఎలా ఉందో, నిర్మోషంగా ఉంది. ఈ బ్రిడ్జి కింద, ఈ బ్రిడ్జి పైన కూడా చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. పక్కన కూడా ఒక విల్లాలు చూడొచ్చు, పక్కన పెద్ద బిల్డింగ్స్ చూడొచ్చు మనం. ఆ విల్లాస్ బిల్డింగ్స్ చూడొచ్చు. మరి ఈ ప్రదేశంలో ఇక్కడ జనాలు కూడా తిరుగుతున్నారు. ఇక్కడ లోపలికి వెళ్తే మనం ప్రదేశంకి వెళ్తే లోపలంతా ఎవరో రాలేరు, వచ్చినా కూడా ఎవరు పట్టించుకోలేరు అడుగు ఉంది. మరి ఎవరు కొట్టినా తిట్టినా లేకపోతే ఏమైనా చంపేసినా కూడా ఇక్కడ పట్టించుకునే పరిస్థితి కాదు. మరి నిర్మూలన ప్రదేశ్కి బేగం ఎందుకు వచ్చిందా లేదా తీసుకొచ్చారా, ఎక్కడో అత్యాచారం తీసుకొచ్చి ఇక్కడ పడేశారనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలియాలి. మరి ఈ విధంగా చూసుకుంటే మన గతంలో కూడా చూడొచ్చు, దిశ కేసు ఎలా జరిగిందో, లారీ వ్యక్తి తీసుకుపోయి ఎక్కడి నుంచో తీసుకెళ్లి ఎక్కడికో తీసుకుపోయి చంపేసి తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. సో కొన్ని కేసులు మనం మర్చిపోయే లోపల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ లో కానీ, తెలుగు రాష్ట్రంలో కానీ, మన ఓవరాల్ ఇండియాలో కూడా చూడొచ్చు. ఇలాంటి హత్యలు ఎన్నో జరుగుతున్నాయి. మనం చూస్తే ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు అనేవి చాలా విధాలుగా పెరుగుతున్నాయి. మరి ఆ కోణం వైపు కూడా చూస్తున్నారు. మరి తన్ని నగ్నంగా ఉంది కాబట్టి ఒంటి మీద ఏ దుస్తులు లేవు కాబట్టి పోలీసులు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అత్యాచారం జరిగింది, గ్యాంగ్ రేపా, లేకపోతే సింగిల్ గా చేశారా, లేకపోతే కక్ష పెట్టుకొని చేశారా, లేకపోతే ఈ ప్లాన్ ప్రకారం చేశారా, పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఖచ్చితంగా తెలియాలి ఆదిత్య. ఇంకొకటి ఏంటంటే తను పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత రిపోర్ట్ లో మరి ఎవరు చేశారు, అత్యాచారం లేకపోతే ఏ విధంగా చంపారు దాని మీద పోలీసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ప్రతి సీసీ కెమెరా కూడా ఎదుగుతున్నారు. ఎందుకంటే ఒక తను ఎక్కడికి వెళ్ళింది అనేది ఒక సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు ఖచ్చితంగా ఛేదిస్తారు. ఈ కేసుని కొలిక్కి వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ సాయంత్రం లోపల చెప్తున్నాడు కూడా పోలీసులు చెప్తున్నారు. మరి ఇంకొక విధంగా చూసుకుంటే అసలు వచ్చినట్టు ఉంది కానీ వెళ్ళినట్టు లేదు. ఇక్కడ మనం ఉండే ప్రదేశంలో కూడా కళ్ళ కాంపౌండ్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. మరి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాచారం ప్రకారం ఇక్కడ లేడీస్ ఎవరు రారండి కళ్ళు తాగడానికి అని చెప్తున్నారు. మరి ఈ బేగం అనే వ్యక్తి 25 to 30 years అనే వ్యక్తి మరి మద్యానికి ఎందుకు అంతగా బానిస అయ్యింది, మద్యం లేకపోతే ఉండలేదు అన్నట్టుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ చెప్తున్నారు. మరి గొడవలు కూడా అయినట్టుగా చెప్తున్నారు. అంటే వంశీ కనిపించకుండా పోయి వంశీ చెప్పండి. కనిపించకుండా పోయి 3 రోజులు అవుతుంది కదా ఈ ఘటన జరిగి. మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పోలీసు కంప్లైంట్ చేయడం కానివ్వండి, మిస్సింగ్ అయిపోయిందని వెతకడం కానివ్వండి, ఇట్లాంటివి ఏమన్నా జరిగాయా? అంటే 3 రోజుల పాటు ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధంగా అంటే ఏమన్నా రియాక్ట్ అయ్యారా? లేకుంటే ఏ విధంగా రెస్పాన్స్ ఉంది వాళ్ళ దగ్గర?
అయ్యర్ ఆదిత్య మిస్సింగ్ కేసు పెట్టడం వల్లే తను బేగం అని పోలీసులు కూడా ఐడెంటిఫై జరిగింది. సో అంటే మిస్సింగ్ కేసు తను మా వాళ్ళు కనపడట్లేదు, బేగం అనే వ్యక్తి కనపడలేనప్పుడు అంటే తను కుళ్ళిపోయి అంటే 3 రోజులు పట్టి బాడీ కూడా కుళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు. సో గుర్తుపట్టి ఇవన్నీ చూసిన తర్వాత మా బేగం అని వాళ్ళు గుర్తించిన తర్వాతనే పోలీసులు కూడా బేగం అని పేరు బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి వాళ్ళు కేవలం మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం వల్లే ఈ బేగం అని గుర్తుపట్టడం జరిగింది ఆదిత్య. ఒకసారి చూడొచ్చు, ఇంకో ప్లేస్ మనం చూసుకుంటే ఒకసారి మన బ్యాక్ సైడ్ ఒకసారి కెమెరా చూస్తే మొత్తం అడిగి ఉన్నట్టుగా ఉంది. ఎవరో వస్తున్నారు చేపలు పట్టేవారు, కానీ ఇప్పుడు వాటర్ కూడా ఎక్కువ ఫ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ ప్రదేశంలోకి నైట్ జరిగిందా లేకపోతే ఎక్కడో చేసి ఇక్కడ తీసుకొచ్చి బేగను పడేసారా అని చూడాలి ఆదిత్య. మరి ఏమైందో ఏంటో, ఈ కేసు వెనక ఎవరున్నారు, ఏంటి ప్లాన్ ప్రకారం జరిగిందా లేకపోతే మద్యం మత్తులో చేశారా, దీని వెనకున్న ఎవరున్నారు అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలియాలి. సీసీ కెమెరాలు కూడా 3 టీంలకు విభజించారు కాబట్టి ఖచ్చితంగా పోలీసులు ఈ రోజు ఈవినింగ్ కల్లా మేము ఖచ్చితంగా కేసు అనేది కంప్లీట్ చేస్తాం చెప్తున్నారు. ఓకే, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మాట్లాడుతున్నారా? వీళ్ళ హస్బెండ్ ఏమన్నా రియాక్ట్ అయ్యారా? ఆయన ఏం చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి? ఇప్పటి వరకు అయితే ఏం చెప్పలేదు ఆదిత్య. మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలియాలి అదంతా. వాళ్ళ భర్త కూడా ఏం చెప్పలేదు మనకి, మీడియా ముఖంగా కానీ ఎక్కడెక్కడ మాట్లాడలేదు. తను మాట్లాడితే సమాచారం ఉంటుంది, మిస్ అయిందని పోలీస్ కంప్లైంట్ వాడికి తెలిసిన తర్వాత ఈ 3 రోజుల తర్వాత డెడ్ బాడీ కుళ్ళిపోవడం ఇవన్నీ నగ్నంగా ఉండటం ఇవన్నీ చూసిన తర్వాత మరి వాళ్ళ విలేజ్ అగ్నాపురం నుంచి వచ్చింది కాబట్టి మరి చూడాలి అక్కడ ఏం జరుగుతుంది అనేది. వాళ్ళ భర్త ఇంతవరకు మీడియా ముందుకు రాలేదు, పోలీసులు కూడా ఏం చెప్పలేదు మనకి ఇంతమంది. ఓకే, సో ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది? దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అంటే పోలీసులు అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినట్టుగా కూడా ఉంది. మరి ఆయన ఏం చెప్తున్నారు వంశీ? అంటే ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది ఎక్స్ప్లెయిన్ చేశారు. 3 రోజుల క్రితం చనిపోయినట్టుగా గుర్తించారు. తర్వాత 20 to 35 years అని 25 to 30 years ఉంటాయని చెప్పడం జరిగింది. తర్వాత ఎవరు అంటే ఏ విధంగా చంపారు దాని మీద కొన్ని మాట్లాడారు. ఇన్వెస్టిగేషన్ లో తెలియాలి, ఫారెన్సిక్ రిపోర్టింగ్ లో రావాలన్నట్టుగా చెప్తున్నారు ఆదిత్య. మరి పూర్తి వివరాలు అయితే ఈ సాయంత్రం లోపు చెప్తున్నారు. ఖచ్చితంగా కేసు అనేది పూర్తి వివరాలతో మీ ముందర బయట పెడతాం, ఎవరు చేశారు, ఎందుకు చేశారో బయట పెడతాం చెప్పడం జరుగుతుంది. ఓకే వంశీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది మరి రాజేంద్ర నగర్ కిస్మత్పూర్ మహిళ మృతదేహం లభ్యమవడం అనేది ఇప్పుడు అక్కడ స్థానికంగా కలకలం రేపుతుంది. సో ఎవరు ఏంటి అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆమె పేరు బేగం, 25 నుంచి 30 years మధ్యలో ఉండొచ్చు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆమెకు మద్యం బానిస అయింది, కళ్ళు లేకుండా ఉండలేదని కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారని తెలుస్తుంది. సో అందుకోసమే కళ్ళు కోసమే అటు సైడ్ ఆటోలో వెళ్ళిందని ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలియాల్సి ఉంది. అంటే కళ్ళు కోసమే వెళ్ళుంటే ఆ తర్వాత ఏం జరిగింది? ఎవరైనా చంపేసి అత్యాచారం చేసి చంపేసి ఆ విధంగా పడేశారా? లేకుంటే ఏమైనా జరిగిందా ఆ మహిళకు? సో ఈ విధంగా నగ్నంగా అక్కడ మృతదేహం లభ్యమవడం అనేది చాలా రకాల అనుమానాలకు అయితే కారణం అవుతుంది. సో మరి ఈ అనుమానాలన్నీ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అయితే క్లియర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే ఆమె మృతికి సంబంధించి కొన్ని డౌట్స్ అయితే క్లియర్ అయిపోతాయి. అంటే ఆమె ఎలా చనిపోయింది, ఎవరైనా అత్యాచారం చేశారా లేదా, ఆమె మర్డర్ అయినా, ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ కి అయితే ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అయితే క్లారిటీ వచ్చేస్తుంది. సో తర్వాత ఇన్వెస్టిగేషన్ దీని తర్వాత ఏ విధంగా ఉంటుందో చూడాలి. అంటే దీనికి సంబంధించి ఇది ఎవరైనా చేస్తుంటే ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేవి కూడా చాలా తేలాల్సి ఉంది. అలాగే దీని పట్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటే వాళ్ళ హస్బెండ్ కాస్త రియాక్ట్ అయినట్టుగా చెప్తున్నారు. అంటే ఈ బేగం గురించి కాస్త ఇన్ఫర్మేషన్ ఆయన ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో ఏం జరిగింది, ఆమె మిస్ అవ్వక ముందు ఏం జరిగింది, ఇలా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇవన్నీ కూడా తొందరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళు కూడా ఇవాళ ఈవినింగ్ రేపటి వరకు దీన్ని క్లియర్ చేస్తామని కూడా చెప్తున్నారు. చూద్దాం మరి రాజనగర్ కిస్మత్పూర్ బేగం అనే మహిళకు సంబంధించి ఈ మిస్టరీ అయితే ఒక 1-2 days లో అయితే క్లియర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.